విజువల్స్ ఎవడైనా సరే ఏలయాల్సిందే, గ్రాఫిక్స్ ఎవడైనా సరే గడగల్లాడిపోవాల్సిందే. ఆ విధమైన అవుట్పుట్ తీసుకొచ్చాడు బ్రో. 50 కోట్ల బడ్జెట్ లో ఇటువంటి సినిమాలు తీయొచ్చా అని అనిపించింది బ్రో. అవతార్ కూడా నాకు అక్కడక్కడ తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఈ విజువల్ చూస్తున్నప్పుడు పనికి రాలేదు. ఆ విధమైన విజువల్స్, గ్రాఫిక్స్ వండర్స్ తీసుకున్నాడు బ్రో. లేట్ గా వచ్చినా కానీ లేటెస్ట్ గా వచ్చారు, స్టైల్ గా వచ్చారు. దెబ్బ మాత్రం మామూలుగా కొట్టలేదు. ఈ రోజు నుంచి బ్లాక్ బస్టర్ మోత అనేది మోగుతానే ఉండదు. ఖచ్చితంగా చెప్తాను, 150 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తుందన్నా. మన కాకపోతే మన దురదృష్టం ఏంటంటే తెలుగులో థియేటర్ లేవు, పండగ అందరు హీరోలు వస్తున్నాయి. అది ఒక్కటే డిసప్పాయింట్ అన్న. హిందీలో వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి వేరే లెవెల్లో ఉంటుందన్న. కార్తికేయ 2 ఎంత నెత్తిన పెట్టుకున్నారో తెలుగులో కన్నా వాళ్ళు బ్లాక్ బస్టర్ బ్రో. మీరు సినిమా చూడండి అన్న. విజువల్స్ జై శ్రీరామ్, జై హనుమాన్. ఇంకోటి చెప్పాలి, జై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హ్యాట్సప్ చెప్పాలి. సెకండ్ రాజమౌళి వచ్చారు బ్రో. విజువల్స్ ఎవడైనా సరే ఏలయాల్సిందే, గ్రాఫిక్స్ ఎవడైనా సరే గడగల్లాడిపోవాల్సిందే. ఆ విధమైన అవుట్పుట్ తీసుకొచ్చాడు బ్రో. 50 కోట్ల బడ్జెట్ లో ఇటువంటి సినిమాలు తీయొచ్చా అని అనిపించింది బ్రో. అవతార్ కూడా నాకు అక్కడక్కడ తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఈ విజువల్ చూస్తున్నప్పుడు పనికి రాలేదు. ఆ విధమైన విజువల్స్, గ్రాఫిక్స్ వండర్స్ తీసుకున్నాడు బ్రో. లేట్ గా వచ్చినా కానీ లేటెస్ట్ గా వచ్చారు, స్టైల్ గా వచ్చారు. దెబ్బ మాత్రం మామూలుగా కొట్టలేదు. ఈ రోజు నుంచి బ్లాక్ బస్టర్ మోత అనేది మోగుతానే ఉండదు. ఖచ్చితంగా చెప్తాను, 150 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తుందన్నా. మన కాకపోతే మన దురదృష్టం ఏంటంటే తెలుగులో థియేటర్ లేవు, పండగ అందరు హీరోలు వస్తున్నాయి. అది ఒక్కటే డిసప్పాయింట్ అన్న. హిందీలో వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి వేరే లెవెల్లో ఉంటుందన్న. కార్తికేయ 2 ఎంత నెత్తిన పెట్టుకున్నారో తెలుగులో కన్నా వాళ్ళు బ్లాక్ బస్టర్ బ్రో. మీరు సినిమా చూడండి అన్న. విజువల్స్ జై శ్రీరామ్, జై హనుమాన్. ఇంకోటి చెప్పాలి, జై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హ్యాట్సప్ చెప్పాలి. సెకండ్ రాజమౌళి వచ్చారు బ్రో. విజువల్స్ ఎవడైనా సరే ఏలయాల్సిందే, గ్రాఫిక్స్ ఎవడైనా సరే గడగల్లాడిపోవాల్సిందే. ఆ విధమైన అవుట్పుట్ తీసుకొచ్చాడు బ్రో. 50 కోట్ల బడ్జెట్ లో ఇటువంటి సినిమాలు తీయొచ్చా అని అనిపించింది బ్రో. అవతార్ కూడా నాకు అక్కడక్కడ తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఈ విజువల్ చూస్తున్నప్పుడు పనికి రాలేదు. ఆ విధమైన విజువల్స్, గ్రాఫిక్స్ వండర్స్ తీసుకున్నాడు బ్రో. లేట్ గా వచ్చినా కానీ లేటెస్ట్ గా వచ్చారు, స్టైల్ గా వచ్చారు. దెబ్బ మాత్రం మామూలుగా కొట్టలేదు. ఈ రోజు నుంచి బ్లాక్ బస్టర్ మోత అనేది మోగుతానే ఉండదు. ఖచ్చితంగా చెప్తాను, 150 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తుందన్నా. మన కాకపోతే మన దురదృష్టం ఏంటంటే తెలుగులో థియేటర్ లేవు, పండగ అందరు హీరోలు వస్తున్నాయి. అది ఒక్కటే డిసప్పాయింట్ అన్న. హిందీలో వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి వేరే లెవెల్లో ఉంటుందన్న. కార్తికేయ 2 ఎంత నెత్తిన పెట్టుకున్నారో తెలుగులో కన్నా వాళ్ళు బ్లాక్ బస్టర్ బ్రో. మీరు సినిమా చూడండి అన్న. విజువల్స్ జై శ్రీరామ్, జై హనుమాన్. ఇంకోటి చెప్పాలి, జై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హ్యాట్సప్ చెప్పాలి. సెకండ్ రాజమౌళి వచ్చారు బ్రో.